తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి అయిన అద్దంకి దయాకర్ కు కీలక పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అద్దంకి ఇదిగో పదవి అదిగో పదవి అని వార్తలు రావడం, అద్దంకి నోటి దగ్గరికి వచ్చిన పదవిని చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో ఆయన అభిమానులు ఆగ్రహానికి గురైనా కానీ అద్దంకి దయాకర్ వాళ్ళని చల్లారుస్తూ ముందుకు వెళ్తున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం కోసం నిత్యం ప్రజా పోరాటాలు చేసిన వ్యక్తి అద్దంకి దయాకర్. ఈ కాలంలో నేతలకు టికెట్లు రాకున్నా కానీ పదవులు రాకున్నా సరే బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుతున్నారు నాయకులు. కానీ అద్దంకి దయాకర్ మాత్రం పదవి వచ్చినా రాకున్నా, ఎమ్మెల్యే సీట్లు ఎమ్మెల్సీ సీట్లు వచ్చినా రాకున్నా 3 రంగుల కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రం భుజం మీది నుండి కిందికి దించడం లేదు. తను నమ్మిన సిద్ధాంతాల కోసం, తను నమ్మిన పార్టీ కోసం రోజు పోరాటం చేస్తూనే ఉన్నాడు అద్దంకి దయాకర్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలోకి వెళ్లడం వల్ల, కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కొన్ని అనిరాని మాటలు అనడం వల్ల అద్దంకి ఈ ఎఫెక్ట్ బలంగా తగిలినట్టు తెలుస్తుంది. తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ అద్దంకి దయాకర్ కు రావాల్సి ఉంది. చివరి నిమిషంలో అద్దంకి కాకుండా మందుల సామేల్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ ఎన్నికల ప్రచారంలో అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి స్థానం కల్పిస్తాము అని ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. అనుకున్నట్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అద్దంకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేసే అవకాశాలు కనిపించాయి. కానీ చివరి నిమిషంలో అద్దంకి బ్రేక్ పడ్డది. ఆ తర్వాత రాజ్యసభకు పంపుతున్నారని వార్తలు వచ్చాయి. అవి కూడా చివరి నిమిషంలో బ్రేక్ వేశారు. ఇక ఎంపీ టికెట్ అద్దంకి ఇవ్వరని దాదాపు ఖాయమైనట్టే తెలుస్తుంది. అయితే రాబోయే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్దంకిని బరిలోకి దింపే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇదే కాకుండా లోక్సభ ఎన్నికల తర్వాత అద్దంకి దయాకర్ కు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిజానికి లోక్సభ ఎన్నికలకు ముందే పిసిసి ప్రెసిడెంట్ ని మారుస్తారు అనే వార్తలు వచ్చాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి గారు పిసిసిగా ఉండడం. దేశవ్యాప్తంగా మోడీ హవా నడుస్తుండడంతో తెలంగాణలో ఎలాగైనా మెజారిటీ ఎంపీ సీట్లు గెలవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డిని పిసిసి పదవికి దూరం చేస్తే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం ఉండడంతో లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు రేవంత్ రెడ్డి పిసిసిగా కొనసాగాలి అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించింది. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీకి పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుగా భావించింది. ఇదే విషయంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న బొమ్మ మహేష్ గౌడ్ ని ముందుగా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా చేయాలి అని అధిష్టానం ఆలోచించినట్టు తెలిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మనసులో కూడా ఇదే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ మహేష్ గౌడ్ కు ఎమ్మెల్సీ ఇవ్వడం వల్ల లోక్సభ ఎన్నికల తర్వాత దళితుడిని తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే కాంగ్రెస్ పార్టీకి బాగుంటుంది అని కొంతమంది నేతలు ఆలోచిస్తున్నారట. ఇదే అధిష్టానానికి కూడా చెప్పినట్లు సమాచారం. ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని పిసిసి ప్రెసిడెంట్ చేసే అవకాశాలు ఉంటే అద్దంకి దయాకర్ ని పిసిసి ప్రెసిడెంట్ ని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి విషయం పైన అవగాహన, తను మాట్లాడే మాటలు తూటాల్లా పేలుతుంటాయి. అద్దంకి దయాకర్ డెబిట్ లోకి వచ్చిందంటే చాలు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం భయపడుతుంటారు. అంతలా అద్దంకి దయాకర్ మాటలు తూటాల్లా పేలుతుంటాయి. అలాంటి అద్దంకి దయాకర్ కి పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే బాగుంటుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు నమ్మే వాళ్ళలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అద్దంకి దయాకర్. అలాంటి వ్యక్తికి అవకాశం ఇస్తే బాగుంటుంది అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచిస్తున్నారు. చూడాలి మరి అద్దంకి దయాకర్ కు ఎలాంటి పదవి దక్కుతుందో.